ఆంధ్రజ్యోతి వార్తా విశేషాలు 13/11/2024 బాధ్యతగా ఉందాం. చిచ్చుపెట్టే ముఠా వైసీపీ సోషల్ మీడియా ఆర్గనైజేషన్ క్రైమ్. బూతులు తిడితే ప్రజలు స్వాగతించరు, వైసీపీ ఎమ్మెల్యేల చేతి సీఎం. భారీ పెట్టుబడులకి రిలయన్స్ సాయి 65,000 కోట్లతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ జిల్లాలో ఒక్కోటి 130 కోట్లతో ఏర్పాటు. బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం. సిబిఐ ప్లాంట్లతో ప్రభుత్వానికి 57,650 కోట్ల ఆదాయం. 2.5 లక్షల మందికి ఉపాధి. ప్రభుత్వం పెట్టుబడిదారులు సమాంతరంగా పరుగులు తీయాలని యురేనియంకు బ్రేక్. కర్నూలు జిల్లాలో బోర్ల తవ్వకాల ప్రక్రియ నిలిపివేత. ఇకపై ఏ విధంగానూ ముందుకెళ్లొద్దు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ప్రజల ఆందోళనలు దృష్ట్యా నిర్ణయం. ప్రక్రియను ఆపేస్తున్నామని కలెక్టర్ ప్రకటన. యురేనియంపై తవ్వకాలు, ప్రజల ఆందోళనపై ఆంధ్రజ్యోతి కథనాలు. కర్నూలు జిల్లాలో బోర్ల తవ్వకాల ప్రక్రియ నిలిపివేత. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కర్నూలు జిల్లాలోని కప్పట్రాల సహా 15 గ్రామాల ప్రజలకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యురేనియం లభ్యత పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజల మిగతా 12వ పేజీలో అది కూడా చూద్దాం. యురేనియంకు బ్రేక్ 12వ పేజీ లేదు. సో ప్రజల ఆందోళన దృష్ట్యా ఇకపై ఈ అంశంలో ఎలాంటి ప్రక్రియ కోసం బోర్లు వేయొద్దని, ఎలాంటి ప్రక్రియ కొనసాగించొద్దని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలపై కలెక్టర్ పి. రంజిత్ భాష స్పందించారు. ప్రజల ఆందోళన చెందవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్లు తవ్వకాలు జరగబోవని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం యురేనియంకు బ్రేక్. ప్రజల ఆందోళన దృష్ట్యా ఇకపై ఈ ఆదేశం ఎలాంటి ప్రక్రియ కొనసాగించొద్దని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలపై కలెక్టర్ పి. రంజిత్ భాష స్పందించారు. ప్రజల ఆందోళన చెందవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్లు తవ్వకాలు జరగబోవని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో 468.25 హెక్టార్ల విస్తీర్ణంలో కప్పట్రాల రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయి.
కౌలుట్లయ్యమలగా గుర్తింపు ఉన్న ఈ ప్రాంతం ఆదోని రేంజ్ పత్తికొండ సెక్షన్ కిందకు వస్తుంది. ఈ కొండపై కౌలుట్లయ్య స్వామి ఆలయం ఉంది. ఈ అటవీ భూముల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాథమిక సర్వేల్లో గుర్తించారు. భూగర్భంలో ఎంత లోతులో, ఎంత పరిమాణంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించిన తర్వాతే తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. అటవీ భూముల్లో ఖనిజాల అన్వేషణ చేపట్టాలంటే కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కపట్రాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో యురేనియం నిల్వలు ఎంత యురేనియం నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించిన తర్వాతే తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. అటవీ భూముల్లో ఖనిజాల అన్వేషణ చేపట్టాలంటే కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కపట్రాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని యురేనియం నిల్వలు ఎంత పరిమాణంలో నిక్షిప్తమై ఉన్నది నిర్ధారణ కోసం 6.80 హెక్టార్లలో 68 బోర్లు తవ్వకానికి అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ రీజనల్ డైరెక్టర్కు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనుమతులు ఇచ్చింది. 2022-23లో అప్పటి వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ఈ ప్రక్రియ అంతా జరిగింది. యురేనియం తవ్వకాలపై అక్టోబర్ 18న యురేనియం అలజడి శీర్షిక ఆంధ్రజ్యోతి ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాత యురేనియం సమస్య, తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న వార్తలను ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటన ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ అని కపట్రాల సమీప గ్రామాల ప్రజలు కొనియాడారు. యురేనియం తవ్వకాలు వద్దే వద్దు, మా ప్రాణాలతో చెలగాటము ఆడొద్దు, సేఫ్ కపట్రాలమల, సేఫ్ పల్లెసీమలు అంటూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కపట్రాల బొజ్జమ్మ, కపట్రాల గ్రామ సర్పంచ్ చెన్నమ్మ నాయుడు, టీడీపీ మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, నాయకులు మల్లికార్జున, బంటపల్లి వెంకటస్వామి గౌడ్, బేతపల్లి సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, పి కోటకొండ సర్పంచ్ తిమ్మక్క, ఆమె భర్త లింగన్న, పల్లెమలి రంగడు, సుభాన్ తదితరుల ఆధ్వర్యంలో 12 గ్రామాలు ఏకమయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన జనం కపట్రాలలో వెలసిన కౌలుట్లయ్య స్వామి క్షేత్రంలో సమావేశమయ్యారు. యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం, కౌలుట్లయ్యమలను కాపాడదాం అని పిలుపుతో ఆందోళన చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ రంజిత్ యురేనియం లభ్యత పరిశోధన కోసం బోర్ల తవ్వకాలు ఆపేయాలంటూ కపట్రాల సహా వివిధ గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఈ ప్రక్రియను ఇంతటితో నిలిపివేయాలని, తవ్వకాలు చేయొద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను ఇంతటితో ఆపేస్తున్నాం, ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మంత్రి భరత్. అమరావతి, నవంబర్ 12న కపట్రాలలో యురేనియం తవ్వకాలు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఆ ప్రాంతంలో డ్రిల్లింగ్
కానీ మరి ఏ ఇతర కార్యక్రమం కానీ జరగదని మంత్రి అసెంబ్లీ వద్ద స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, అనవసరమైన వదంతులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందన్నారు. వైసీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కోరారు. ఇది యురేనియం గురించి చంద్రబాబు తవ్వకాలు నిలిపేయాలని చెప్పినారట. ఆపేస్తామని కలెక్టర్ కూడా చెప్పేశాడు. ఇవి ఆంధ్రజ్యోతి విశేషాలు.